ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా నిద్ర లేవగానే ఉదయాన్నే లేచి దేవుని కొరకు ఎదురు చూచేవారుగా మనందరం ఉండడం అనేది కేవలం దేవుని కృప వలన మాత్రమే. మనం అలా ఉదయం లేవగానే దేవుని కొరకు మొదటగా మన సమయాన్ని కేటాయిస్తే ఈ రోజంతటిలో కూడా ఆయన కాపుదల కృప మన మీద తప్పకుండా ఉంటుందండి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట హబక్కుక్కు 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఆమేన్. మనందరికీ కూడా ప్రభువగు యెహోవాయే బలమండి. మనందరికీ ఏది బలం అంటే, మనందరం కూడా దేవుడును కలిగి ఉండడమే మన యొక్క గొప్ప బలం. మన దాగుచోటు దేవుడిగా మనం ఏర్పరచుకోవడము నిజంగా మనకున్న గొప్ప బలం అండి. దేవుడే మన బలము. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తున్నారు. ఆమేన్. మనం ఎక్కలేనంత కొండలను ఆయన మన చేత ఎక్కిస్తున్నారు. ఇది మన వల్ల అవుతాదా అని ఎన్నో కార్యములను దేవుడు మన చేత చేయిస్తున్నారు. మన కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేస్తున్నారు. లేడి ఎంత స్పీడ్గా పరిగెడుతుందో తెలుసా? అట్లా దేవుడు మనకు తెలియని వాటిలో కూడా, మనకు అసలు యోగ్యత లేని వాటిలో కూడా దేవుడు మనల్ని మరి ఆయన కృప చూపించి ప్రతి చోట మనం వర్ధిల్లినట్లు ఆయన చేస్తున్నారండి. నిజమేనండి. ఆయన మన కొరకు ఎన్నో 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 మేలులు చేస్తున్నారు. మన చేత చేయలేనన్ని ఎన్నో అద్భుతమైన కార్యములను మనల్ని ఎంచుకుని మన చేత ఆయన జరిగిస్తున్నారంటే నిజంగా ఆయన బిడ్డలుగా ఉన్నందుకు మనము చాలా సంతోషపడాలండి. ఆయనే మన బలము. ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని నడవజేస్తారంటే. నీకున్న ఈ స్థితి, ఈరోజు నాకున్న ఈ స్థితి కేవలం దేవుడు అనుగ్రహించిందే కదండి. ఏ పాటి వారు మనం ఇలా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలా దేవుణ్ణి మనం ఆరాధించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించారంటే నిజంగా ఏ పాటి వారం. చాలామంది రాత్రికాల మందు మరి నిద్రపోయి ఉదయాన్ని చూడలేని వారు ఎందరో ఉన్నారు. దేవుడు మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన వాత్సల్యమును బట్టి మనం ఇలా లేచి ఇలా ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన బలము మనం పొందుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. నిజంగా ఆయన మన బలమండి. మనము నడవలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని నడిపింపజేస్తున్నారు. నడిపించడమే కాదు, లేడి కాళ్ళ వలె మన కాళ్ళనైనా చేయుచున్నారు. ఉన్నతమైన స్థలముల్లో దేవుడు మనల్ని ఎక్కిస్తున్నారు. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. రాత్రికాలం అంతా సుఖ నిద్ర దయచేసి ఉదయాన్నే లేచి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీ మాటలు వినడానికి, మీకు మొరపెట్టడానికి మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిజమే తండ్రి, మా బలము మీరే ప్రభా. మా కాళ్ళను నేను లేడి కాళ్ళ వలె చేస్తున్నారయ్యా. ఎందుకు పనికిరాని మమ్మల్ని నేను ఇలా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్న దేవా, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఉన్నతమైన శిఖరముల మీద నేను మమ్మల్ని నడిపిస్తానని సెలవిస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే నేను మీ మాటల మీద నమ్మకాన్ని ఉంచి మీ మాటలు వింటున్నారో వారు ప్రతి ఒక్కరి జీవితంలో బలాన్ని దయచేయండి. వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీ మీద ఆధారపడే బిడ్డలను నేను మీరు విడిచిపెట్టే దేవుడు కాదు కదయ్యా. నిజంగా మరిపెట్టే వరకు నేను సమీపంగా ఉన్నానని సెలవిస్తున్నారు తండ్రి. నిజంగా మరిపెట్టి వారిని జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థలముల మీద వారిని నడిపించండి ప్రభువా, మీకు స్తోత్రం. ఈ సమయంలో నేను అల్పులని, నేను దేవా స్తోత్రం, నేను బలహీనులని, అనేకమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని, అప్పులతో బాధపడుతున్న వారిని నేను మీ పాదాల దగ్గరికి నేను తీసుకొస్తున్నాను. వారందరిని విడిపించండి. వారి వారి సమస్యలను బట్టి నేను వారిని విడుదల దయచేసి వారిని బలపరచండి. మీ బలము చేత ప్రతి బిడ్డల్ని నింపండి అయ్యా. గర్భఫలాల కోసం, నేను వివాహాల కోసం, నేను చదువుల ఉత్తీర్ణత కోసం నేను ఎందరో ఎదురు చూస్తున్నారయ్యా. ప్రార్థన చేసి 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 నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నారయ్యా. అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి సమస్య నుంచి విడుదల దయచేసి వారికి కావలసిన ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి ప్రభువా, మీకు వందనాలు. బిడ్డలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు. తెలివిని, జ్ఞానాన్ని నేను బిడ్డలకు దయచేయండి.
ఎగ్జామ్స్ మంచిగా రాసి ఉత్తీర్ణులు అవ్వడానికి మీరు సహాయం చేయండి. వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రతి చంటి బిడ్డకి కోపదలను గ్రహించండి, కృపను అనుగ్రహించండి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మీ కంచి వేయండి. మీ భద్రతలో బిడ్డలు ఉండినట్లు మీరు సహాయం చేయండి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రయాణాలు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాలు దయచేయండి. సంఘంలో క్షేమాభివృద్ధి అనుగ్రహించండి ప్రభు. రైతులు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ఏ పని అయినా మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానాల్లో వారు ఉండినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. వారు చేస్తున్న పనిలో నమ్మకంగా మంచి దాసుడు అనున్నట్లు నేను యథార్థత కలిగి వారి పని జరిగించినట్లు మీరు సహాయం చేయండి. శ్రద్ధ కలిగి పని చేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడని మీరు సెలవిస్తున్నారయ్యా. వారు చేసే పనిలో కూడా యథార్థత ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఎక్కడనైనా నమ్మకం కోల్పోకుండానైనా దేవస్తోత్రం మోసం అనేది జరిగించకుండానైనా నీతిగా వారు నైనా స్తోత్రం పని జరిగించినట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. మా ప్రాంత వాసులు జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్యనైనా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా మీరు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితంలో మరొక సంవత్సరం మీ దయాకిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకు లెక్కలేనని వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని, అందరూ మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు కృప చూపుతారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.